హాయ్ అండి. నేను మీ లలితా బీశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నానండి. దానిలో భాగంగా ఈరోజు ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగంలోని 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదువుతానండి. 6వ శ్లోకం. నచైతద్విద్మా కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. మళ్ళీ చదువుతున్నానండి. నచైతద్విద్మా కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. దీని మీనింగ్ చదువుతానండి. ఈ రెంటిలో యుద్ధం చేయకుండా బెచ్చమెత్తుకోవడమో, యుద్ధం చేసి గురువులను చంపడమో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో, వాళ్ళే గెలుస్తారో, మేమే గెలిచినా ఎవరిని చంపాక జీవించడానికి ఇష్టపడమో ఆ ధృతరాష్ట్ర నందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు. 7వ శ్లోకం చదువుతానండి. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహాం షాదిమాం త్వాం ప్రసన్నం. మళ్ళీ చదువుతున్నానండి. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రసన్నం. దీని మీనింగ్ చదువుతున్నానండి. కార్పణ్య దోషం వల్ల నా బుద్ధి దెబ్బతిన్నది. ధర్మం ఏదో తెలియని వాడినై నిన్ను అడుగుతున్నాను. ఏది నిశ్చింతంగా శ్రేయస్కరమో అది తెలియచెయ్యు. నీ శిష్యుణ్ణి నీ శరణు చొచ్చిన నాకు బోధ చెయ్యి. 8వ శ్లోకం చదువుతున్నానండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవ్యాపభూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి ఛాధిపత్యం. మళ్ళీ చదువుతున్నానండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి ఛాధిపత్యం. దీని మీనింగ్ చదువుతున్నానండి. ఇంద్రియాలని దహింపచేసే నా ఈ శోకాన్ని తగ్గించేదేదో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. భూమిలో ఏకఛత్రాధిపత్యం కానీ దేవలోకాధిపత్యం కానీ దీన్ని తొలగించలేదు. 9వ శ్లోకం చదువుతున్నానండి. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. మళ్ళీ చదువుతున్నానండి. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. దీని మీనింగ్ చదువుతున్నానండి. ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి యుద్ధం చేయనని గోవిందంతో పలికి మరి మాట్లాడకుండా ఊరుకున్నాడు. 10వ శ్లోకం చదువుతున్నానండి. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. మళ్ళీ చదువుతున్నానండి. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. దీని మీనింగ్ చదువుతున్నానండి. భారత, 2 సేనల మధ్య విషాదంలో పడిన అతన్ని చూచి హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా పలికాడు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. రేపటి ఎపిసోడ్లో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు చదువుతానండి. డైలీ వీడియోస్లో 5 శ్లోకాలు పెడుతున్నానండి. అదే షార్ట్స్లో 1 శ్లోకం విత్ మీనింగ్ కూడా పెడుతున్నాను. ఇవే కాకుండా ధర్మ సందేహాలు ఇంకా చిన్న చిన్న భజనలు కూడా అప్లోడ్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఫాలో అప్ చేయండి.